గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్లీ ఇండిపెండెంట్ సినిమా అంటే నాది ఫస్ట్ సినిమా వెళ్ళిపోమాకే చాలా అంటే ఇప్పుడు బ్రహ్మాజీ అన్న చెప్పినట్టే ఉంటుండే. నేను కైనటిక్ నోవా వేసుకొని అమీర్పేట పోయి షూటింగ్ చేస్తుండే. మేము ఆ సినిమా మొత్తం 13 లక్షల్లో చేసామన్నట్టు. సో ఈరోజు ఆ సినిమా చూసి తరుణ్ ఈ నగరానికి ఏమైందో ఛాన్స్ ఇవ్వడం ఏదన్నా లైక్ ఇట్ వాజ్ మై మైల్ స్టోన్. అండ్ ఒక ఇండిపెండెంట్ సినిమా గెలవడం ఎంత ఇంపార్టెంటో చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి నాకు తెలుసు. సో ఇలాంటి సినిమా గెలిచినప్పుడల్లా చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి మళ్ళీ ధైర్యం వస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా ఆడడం జరగదు కదా. సో 2 సినిమాలు ఆడకపోయేసరికి చాలా మంది ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తారు. అలాగే మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి ఆడినప్పుడు మళ్ళీ 100 మందికి ధైర్యం వస్తుంది సినిమా చేసేది. అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ చాలా అన్కండిషనల్గా స్టోరీని దయాగారు రాసిన స్టోరీని నమ్మి లవ్ చేసి వచ్చి పనిచేసినట్టున్నారు. సో డెఫినెట్లీ నిజాయితీగా తీసిన సినిమా ఎప్పుడు ఓడిపోదు. అండ్ ఐ కెన్ సెన్స్ ఇట్ సినిమా నిజంగా చాలా బాగుండబోతుందని. టీజర్ చూడగానే కూడా ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ అన్నట్టు. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. బ్రహ్మాజీ అన్న అంటే ఎప్పటి నుండి పరిచయం ఉన్నారు కానీ ఎప్పుడు ఒక మాట అవి ఇవి అది మాట్లాడుతున్నారు కానీ ఒక ఫోన్ చేసి ఒక సినిమా గురించి అనగానే నాకు అర్థమైంది ఎందుకు ఈ పట్టుకున్నారు అంటే డెఫినెట్లీ ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉండి ఇది ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీదనే పర్సనల్గా తీసుకొని దగ్గరుండి చూసుకున్నారు సినిమాని. సో పోస్టర్ మీద ఉన్న ప్రతి ఒక్కరు టీజర్లో ఆమని గారు, సుధాకర్ గారు అందరూ అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ ఫిల్మ్ షుడ్ డూ రియలీ వెల్. ఇట్లాంటి సినిమాలు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి సినిమాకి జనాల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాబు. థ్యాంక్ యూ.